సో బాంబే రెస్టారెంట్లో మంచి డిన్నర్ చేసాం. దాని తర్వాత బ్రూక్లిన్ వెళ్ళాలి కదా. సో బ్రూక్లిన్ వెళ్ళటానికి దగ్గరలో ఉన్న సబ్వే తీసుకుంటే ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఈ సబ్వేలో బ్రూక్లిన్ వెళ్ళటానికి ట్రైన్ తీసుకొని ఇంకా బ్రూక్లిన్ బ్రిడ్జ్కి వెళ్ళటమే. సో అలా సబ్వే గుండా వచ్చి ఇలా వస్తుంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ న్యూయార్క్ అంట ఇది తగిలింది. సో దీని ముందు చూస్తే మీకు కనిపిస్తుందా బ్రూక్లిన్ బ్రిడ్జ్? ఎస్, అదే బ్రూక్లిన్ బ్రిడ్జ్. వెళ్దాం దాని దగ్గరికి. సో వచ్చేసామండి ఆల్మోస్ట్. బ్రూక్లిన్ బ్రిడ్జ్ వాక్ వే కనిపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళి మెట్లు ఎక్కితే పైన ఇంకా బ్రూక్లిన్ బ్రిడ్జ్ వస్తుంది. వచ్చేసామండి బ్రూక్లిన్ బ్రిడ్జ్కి. సో ఇదే అన్నమాట. షారుఖ్ ఖాన్ ఒక పాట కూడా ఉంది కలోనా మూవీలో. సో అలా ఇంకొంచెం ముందుకు వస్తే యు విల్ సీ దిస్ అన్నమాట. కింద చూస్తే అమ్మో. That's good. ఇంకా ఏదో రోడ్డు పక్కన చిన్న చిన్న కొట్లు కూడా ఉన్నాయండి. సో వీఆర్ వాకింగ్ టు ద అదర్ సైడ్ ఆఫ్ ద బ్రూక్లిన్. వేరే సైడ్ వెళ్తున్నాము. సో యూ కెన్ సీ ద అమేజింగ్ సన్సెట్ హియర్. ఓకే, అండ్ అదిగదిగో కనిపిస్తుందా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఓకే, నా ఇట్ సైడ్ అదంతా మ్యాన్హాటన్ ఏరియా. సో దట్స్ మ్యాన్హాటన్ డౌన్ టౌన్, మిడ్ టౌన్ అండ్ అప్ టౌన్. 3 టౌన్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు బ్రూక్లిన్కి ఆ వైపుకి వెళ్తున్నాము. సో దట్ ఈస్ లైక్ మ్యాన్హాటన్ డౌన్ టౌన్. సో అదంతా మ్యాన్హాటన్ అన్నమాట, న్యూయార్క్ మెయిన్ కోర్ ఏరియా. నైస్ గోల్డెన్ కలర్ సన్సెట్ అనమాట. ఎందుకో ఇక్కడ చాలాసేపు ఉండాలనిపిస్తుంది. బ్రిడ్జ్లో అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి నడుచుకుంటూ వచ్చేసరికి దోలు తీరిపోయింది. ఇంకా ఎండింగ్ దగ్గరికి మ్యాన్హాటన్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. సో ఆ వైపు నుంచి స్టార్ట్ అయ్యాము. ఈ వైపు గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు మ్యాన్హాటన్. సో ఇక్కడితో బ్రూక్లిన్ బ్రిడ్జ్ టూర్ అయిపోయిందన్నమాట. సో ఇంకా ఏదో దగ్గరలో సబ్వే తీసుకొని మార్నింగ్ కార్ పార్క్ చేశాం కదా, ఇప్పుడు అర్జెంటుగా ఆ ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఫోన్లో బ్యాటరీలు అన్నీ ఆల్మోస్ట్ డెడ్.
సో సబ్వే తీసుకొని